సత్యసాయి జిల్లా వాసులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మనందరికీ ఒక ప్రత్యేకమైన ఒక పండుగ వాతావరణం అనే చెప్పుకోవాలి. మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అది కూడా విజయవంతంగా ఇవాళ మనం ఈ గొప్ప పండుగను జరుపుకుంటున్నాం. ఈ 2 సంవత్సరాలు మన ప్రభుత్వం నడిపిన సమయం మాత్రమే కాదు, ఒక చీకటి సమయం నుంచి మళ్ళీ వెలుతురులోకి, అదేవిధంగా ఒక ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ఊపిరి పీల్చుకునేలా చేసి కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోవడమే కాదు, మళ్ళీ మనందరికీ ఒక కొత్త ఆశను చిగురించేలా చేశారు. ఒక దక్షత కలిగిన, ముందుకు నడిపించగలిగిన ఒక బలమైన రౌతు లేకపోతే సార్వవంతమైన భూమి కూడా మంచి ఎద్దులు ఉన్నప్పటికీ కూడా అది వెనకబడిపోతుంది, అది బంజరు భూమి అయిపోతుంది. 2019 నుంచి 24 వరకు మనం చూసిన వైసీపీ పాలనలో మన రాష్ట్రం అభివృద్ధి దాదాపు 100 సంవత్సరాలు వెనకబడిపోయింది అనే మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ఒక రాతి యుగంలోకి జారిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన నేతృత్వంలో మళ్ళీ కొత్త ఆశలు చిగురుస్తున్నాయి. మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఒక రోల్ మోడల్, ఒక అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిండేది మనందరికీ తెలుసు. ఆయనకి కలిసి ఆయనతో పాటు మన జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారు శక్తికి మరింత రూపమై, ఆయన కూడా మన చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజమై ప్రతిరోజు ప్రతి ఒక్క దాంట్లో అడుగులు ముందుకు వస్తున్నారు. ఇంకా మన యువనేత నారా లోకేష్ గారు యువతకి కళలు కనే శక్తి మాత్రమే కాదు, ఆ కళల్ని సాకారం చేయడానికి ప్రతిరోజు ముందడుగులు వేస్తూ కొత్త కంపెనీలని మన వైపు తిప్పడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. వీరందరితో పాటు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రాన్నే కాదు మన దేశాన్ని కూడా అభివృద్ధి వైపు నడిపించడానికి ఆయన చేసేంత కృషి అంతా ఇంత కాదు. వీరందరి కూటమి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. 1982 సంవత్సరంలో ఏవైతే సిద్ధాంతాలతో, ఆశయాలతో మన ప్రియతమ ఎన్టీఆర్ గారు మన టీడీపీ పార్టీని ఏర్పాటు చేశారో అవే సిద్ధాంతాలనని ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మళ్ళీ ఇప్పటి వరకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అవే సిద్ధాంతాలతో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఒక ఉద్దేశంతో ఒకవైపు సంక్షేమాన్ని, ఇంకోవైపు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు. ఐటీ రెవల్యూషన్తో హైదరాబాద్కి పరిచయం చేసి హైదరాబాద్ని ప్రపంచ చరిత్ర పటంలోని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టిన ఒక గొప్ప వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా తెలుగువాడికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపును తీసుకొచ్చి పెట్టారు. కోవిడ్ సమయంలో ఒక మహమ్మారి మనందరినీ భయపెడుతూ ఉంటే ఆయన ఎంతో దూరదృష్టితో పెట్టిన జీనోమ్ వ్యాలీ ద్వారా ఎంతోమంది కోట్లాది మంది ప్రాణాలని ఆ వ్యాక్సిన్లు కాపాడింది అంటే అది ఒక లీడర్కి ఉండాల్సిన ఒక విజన్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవాళ రివర్ లింకేజ్ ప్రాజెక్ట్స్ తీసుకోండి, లేదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి. గత ప్రభుత్వం విధ్వంస పాలన చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆ పునర్నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించి 12,500 కోట్ల రూపాయలు తీసుకురావడం, అంతేకాకుండా మన అమరావతి 2.0 అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి మనల్ని నమ్మించి మోసం చేసిన వైసీపీకి ఒక గుణపాఠం చెప్తూ మళ్ళీ 15,000 కోట్ల రూపాయలు మళ్ళీ మన అమరావతి 2.0 పునర్నిర్మాణానికి తీసుకురావడం అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఇంకా 24 నెలల్లో 24 లక్షల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని, ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడోర్గా మారుస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకోండి, గూగుల్ డేటా సెంటర్ తీసుకోండి, రిలయన్స్ డేటా సెంటర్ తీసుకోండి, లేదంటే క్యారియర్ కంపెనీ తీసుకోండి, దాదాపు 13,000 కోట్ల రూపాయలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకోండి, రైల్వే జోన్లు కానివ్వండి, లేదా మన పుట్టపర్తికి వచ్చిన ప్రశాంతి నిలయం,
స్వామివారు నడియాడిన పుణ్యక్షేత్రం ఇంక నుంచి కేవలం ఒక శాంతికి పిల్గ్రిమేజ్ సెంటర్గా మాత్రమే పిలువబడదు, ఒక 5th జనరేషన్ ఫైటర్ ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మన పుట్టపర్తి 1,00,000 కోట్ల పెట్టుబడితో మారబోతుంది. అంటే అది ఎన్నో రాష్ట్రాల్లో పోటీ పడినప్పటికీ కూడా మన పుట్టపర్తిని, మన ఆంధ్రప్రదేశ్ని వెతుక్కుంటూ వచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చారు అంటే అది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యపడింది అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకా మన అమడుగూరికి దాదాపు 5,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్, భారతదేశంలోని అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ 31,750 ఎకరాలతో త్వరలోనే శంకుస్థాపన చేయబోతోంది. అంటే అభివృద్ధికి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు వేసిన పెద్దపీట మామూలుది కాదు. అభివృద్ధికి ఇంత పెద్దపీట వేసిన వారు సంక్షేమాన్ని కూడా ఏమాత్రం వెనకడుగు వేయకోకుండా ముందు తీసుకెళ్తున్నారు. ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా మారి ఆయన పెన్షన్లు కానివ్వండి, 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేయడం, వికలాంగులకి 6,000, 10,000, 15,000 అందజేయడం, పొద్దుకొనికే లోపే దాదాపు 2,700 కోట్లు ఒకే రోజులో ప్రతి నెల పంచడం అంటే ఇది చిన్న విషయం కాదు. తల్లికి వందనం పథకం ద్వారా 8,750 కోట్ల రూపాయలు 43 లక్షల మంది మహిళలకి, ఎంతమంది పిల్లలున్నా అందరికీ అందజేసేటట్టు 67 లక్షల మంది పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇంకా దీపం పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్ సర్వీసెస్, ఇంకా అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందుతూనే ఉన్నారు. మెగా డిఎస్సి ద్వారా 15,941 మందికి ఉద్యోగ అవకాశాలు ఒకే రోజు ఇవ్వడం, కానిస్టేబుల్ పోస్టులు 6,100 పైచీలకు భర్తీ చేయడం, P4 లాంటి గొప్ప పథకాలతో ప్రతి ఇంటికి డిగ్నిటీని తీసుకురావడం ఇది మన చంద్రన్న ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రభుత్వం ఇంకా 10 కాలాల పాటు బాగా ఉండాలి, మనందరికీ అభివృద్ధి బాటలో నడిచి మన ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాల్లో అగ్రగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.